ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. మీరందరూ కుటుంబ సమేతంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ఆశతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నూతన నిబంధనలో యాకోబు అనే ఒక దైవజనుడు రాసిన పత్రికలో ఆయన ఇలా రాశాడు. మొదటి అధ్యాయంలో 19:20లో ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎంత అద్భుతమైన మాటలు యాకోబు రాశాడు. అందుకని ఆయన్ని ప్రయోగాత్మకమైన శిష్యుడు అని అంటారు, ప్రాక్టికల్ డిసైపుల్. మరి ఆయన చెప్పిన ఒక మాట, వినుటకు వేగిరపడుట. మన జీవితంలో ఎక్కువ మాట్లాడాలని, ఎక్కువగా మనం సంభాషించాలని ఇష్టపడతాం. ఎక్కువగా వినాలని అంత ఎక్కువగా ఇష్టపడం. వినే ఆ యొక్క కళ అది కూడా కొంతమందికి ఉంటుంది. శాస్త్రజ్ఞులు అక్కడ మరి అరణ్యంకి వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, మీకేమైనా వినబడుతుందా? నాకేం వినబడటం లేదు అన్నాడు. సైంటిస్ట్ అంటే వామ్స్, అలాగే ఈ యొక్క చిన్న చిన్న పురుగులు, వాటి అరుపులు 27 నాకు వినపడుతూ ఉన్నాయని చెప్పాడంట. అనగా ఆయన వినగలిగిన మనసు ఉంది, వినగలిగిన చెవి ఉంది. అందువలన ఎంత హడావుడున్నా ఆయన విన్నాడు. నేను వినుటకు వేగిరపడాలి అని మనం చూస్తున్నాం. రోమా పత్రికలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును. మొదటగా వినమని చెప్పబడింది. ఇప్పుడు మనం ఏం వినాలి? అది ఆ విశ్వాసము క్రీస్తుని గురించిన మాట వలనే కలుగును. దేవుని కుమారుడుగా క్రీస్తు లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటలు మనం ఎలా వింటామో, ఎలా ఆలకిస్తామో, ఎలా ఆస్వాదిస్తామో, వాటి వలన మనకు విశ్వాసం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే యాకోబు పత్రికలోనే 1:20లో ఈ రకంగా చెప్పబడి ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా మీ వినే వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండవలెను అని. చాలాసార్లు కొంతమంది బాగా వింటాం, పాటలు వింటాం, మాటలు వింటాం, కథలు వింటాం, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఆ విన్న వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోలేము, ఆ వాక్య ప్రకారం మనం జీవించలేం. అది మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నాం అని దైవ గ్రంథం చెప్తూ ఉంది. దేవుని వాక్యం విన్నప్పుడు ఆ ప్రకారము మనం నడుచుకోవాలి అనే మాట కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇమాన్యుయల్ కాంట్ అని ఒక ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఒక గొప్ప సైంటిస్ట్ ఉండేవారు. ఆయన నాస్తికుడు. ఆయన ఏమాత్రం దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కాడు. అయితే ఒకసారి ఆయన ఉదయకాలము ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ సూర్యరశ్మి, ఆ యొక్క చెట్లు, ఆ యొక్క పువ్వులు, ఆ రకంగా ఆ యొక్క మరి గంభీరమైన ఆ సస్యశాలమైన పంటలు అవన్నీ చూసినప్పుడు ఆయనకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచూ ఉన్నవి అని. మరి ఒక నాస్తికుడు దేవుడు లేడు అని చెప్పేవాడు కూడా
మరి ఈ రకంగా దేవుని సృష్టిని చూచి ఆకర్షితుడయ్యాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లించాడు. అప్పటి వరకు కూడా దేవుడు లేడు అని వ్రాసిన ఈ యొక్క సైంటిస్టు అప్పటి నుండి కూడా దేవుడు ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడు నా హృదయంలో విశ్వాసము అంకురించిందో అప్పుడే ఆ యొక్క నేను వితండవాదాన్ని నేను ఆపుకున్నాను అన్నాడు. వాదాల్లో ఉండకుండా నేనున్నాను అని అంటూ ఉన్నాడు ఇమ్మానుయేల్ ఖాన్. ఈ ఉదయకాలం కుటుంబ సమేతంగా వినుట వలన విశ్వాసము కలుగును అనే మాట ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నావు, ప్రతి పెద్ద పెద్ద సభలకు వెళ్ళి దేవుని వాక్యం వింటున్నావు, 100-200 మైళ్ళు వెళ్ళి పాటలు దేవుని వాక్యం వింటున్నావు. మరి విన్న వాక్యము ఏదైనా మనలో పని చేస్తూ ఉందా అనేది ఒకసారి మనం ఆలోచించుదాం. ఆ యొక్క చంద్రమండలంలోకి వెళ్ళిన గొప్ప వ్యక్తుల్లో ఆ యొక్క జిమ్ ఇర్విన్ అనే ఒక గొప్ప ఆ యొక్క ఆస్ట్రోనట్ ఈ రకంగా అన్నాడు. ఆయన అక్కడ చంద్రమండలంలో కాలు పెట్టిన తర్వాత ఆయన తిరుగుతూ, నేను చంద్రుడు ఎలా ఉంటాడని నాకు తెలియదు, ఇవన్నీ నేను చూసినప్పుడు దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఒక మాట అన్నాడు. చంద్రమండలంలోనే దేవా నీవు ఉన్నావయ్యా అని అరిచాడంట. అంతకుముందు నీవు ఉన్నావని నాకు తెలియదు, సరిగ్గా నేను పట్టించుకోలేదు, నువ్వు నిజంగా ఉన్నావు అని నేను తిరిగి వెళ్ళిన తర్వాత నీవు ఉన్నావని చెప్తాను అన్నాడు. వచ్చిన తర్వాత ప్రపంచమంతా తిరిగి ఆయన ఉన్నాడు అని చెప్పాడు, ప్రపంచానికి చెప్పాడు. ఒక మాట చెప్పాడు. మన బెజవాడ పట్టణానికి వచ్చాడు, అక్కడున్న సిఎస్ఐ గ్రౌండ్స్లో సాక్షి చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నామమాత్రపు పాపభూయిష్టమైన ఒక వ్యక్తిని చంద్రమండలంలో కాలు పెట్టడం పెద్ద విశేషమేం కాదు. దేవుడు దేవుని కుమారుడిగా మారి పరిశుద్ధుడైన దేవుడు ప్రభు పాప పంకిలమైన యొక్క భూమండలంలో కాలు పెట్టడం అనేది గొప్ప విషయం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువలనే నేను తన్మయమయ్యాను అని అన్నాడు ఆ యొక్క సైంటిస్ట్. ఉదయకాలం దేవుని ధ్యానాలు వినే నీవు ప్రతి దినం చదువుతున్నావేమో, డైలీ బ్రెడ్స్, ప్రతిదినం వాక్యం చదువుతున్నావేమో, ప్రతిదినము వాక్యాలు వింటున్నావేమో. అయితే ఒక చిన్న మాట, ఆ వాక్యాలు వినటం ద్వారా నీ విశ్వాసం కలుగుతుందా? నీ విశ్వాసం ఇంకా అభివృద్ధి అవుతుందా, పెరుగుతూ ఉందా? ఆ రకమైన విశ్వాసం ఇచ్చే దేవుని మాటల కొరకు దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు వినుటకు వేగిరపడాలన్నావు ప్రభా. మా జీవితంలో, నా జీవితంలో నీ మాటలు వినాలనే ఆశ, ఉత్కృష్ట, ఆ యొక్క గొప్ప ప్రేమ స్వభావము, ఆ యొక్క గొప్ప మరి ఆనందం నీ మాటల్లో మాకు నాకు కలిగించండి. యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగున్నామ్మ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ, ప్రత్యేకంగా ఈ దినం దేవుని వాక్యం విన్న నీతో తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.